స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజున చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజున చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గత కొన్ని రోజులుగా అందరూ వింటూనే ఉన్నారు, గురుడు మారాడు, అద్భుతంగా యోగించబోతుంది అని చెప్పి. వాస్తవం, గురువు కర్కాటక రాశిలోకి రాగానే 31వ తారీఖు అక్టోబర్ వరకు కూడా అనుకూలించబోతున్నాడు. ఆ రాశిలోనే స్థితి పొంది ఉంటాడు. కాబట్టి ఈ గురుగ్రహ ప్రభావం వలన ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి? ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి ఈ 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. అలాగే ఆరోగ్య విషయంలో కొంత మెరుగుదల, మంచి వైద్యుడు, మంచి మందు లభించడం, తద్వారా అన్ని విధాలుగా బాగుంటుంది. మీ పైన ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళ గురించిన విషయాలు మీకు తెలిసే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో గురుడు అభివృద్ధిని కలగచేస్తాడు. ప్రధానంగా మంచి జరగబోతుంది. ముఖ్యంగా విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులకి మంచి జరగబోతుంది. మంచి విద్యలో ప్రతిభను కనబరుస్తారు అని చెప్పవచ్చు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఏవైనా పెట్టుబడులకు సంబంధించి కానీ, స్పెక్యులేషన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏవైనా కనుక చేసినట్లయితే 5, 6, 7 తేదీలో చేయండి. కానీ ఎప్పుడైతే 8వ తారీఖు నుంచి బుధుడు రాశిలోనే సంచారం వక్రీకరించి మొదలు పెడతాడో అనుకూలత ఉండదు. ముఖ్యంగా వ్యాపార ప్రకటనలకి కానీ, లేకపోతే మోసపూరితమైనటువంటి ప్రకటనలు కానీ ఆకర్షితులై డబ్బుని పోగొట్టుకుంటారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త పాటించండి. మిమ్మల్ని ప్రక్కతో పట్టేటువంటి విషయాల పట్ల ఆకర్షణ పెరిగేటట్లుగా ఈ బుధగ్రహం మిమ్మల్ని ఊరింపచేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక శుక్రుడు మంచి స్థితిగతిలో ఉన్నాడు. ప్రధానంగా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా అన్ని విధాలుగా భవిష్యత్తులో ఆశాజనకంగా ఉంటుంది. ఒక స్త్రీ పరిచయం కూడా మీకు కలుగుతుంది. అది పురుషులకైనా స్త్రీకైనా కానీ. తద్వారా కొంత యోగాన్ని పొందే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో ప్రేమికులకి అనుబంధం పెరుగుతుంది. దంపతుల విషయంలో అనుకూలత పెరుగుతుంది ఈ యొక్క శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల. ఇక ప్రధానంగా రాహు సంచారము అనుకూలత కొంత తక్కువ. ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కానీ ఇదే రాహు విదేశీయానానికి అద్భుతమైన ప్రతిభను కనబరుస్తాడు. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి శని యొక్క స్థితి దశమ కేంద్రంలో ఉండి కుజగ్రహాన్ని తృతీయ దృష్టితో వీక్షించడం, అలాగే పంచమ స్థానాన్ని వీక్షించడం మరియు సప్తమ స్థానాన్ని వీక్షించడం. ఈ కారణం చేత, ఈ శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా శనిగ్రహ ప్రభావం వల్ల మీకు ఎవరితో కలిసి పనిచేస్తున్నారో, ఎవరితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నారో వారి మధ్య పొరపచ్చాలు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి.
ఇంతకుముందేమో శుక్రుడు బాగుందన్నారు, ఇప్పుడు శని ప్రభావం అంటున్నారు. కానీ శుభగ్రహ ప్రభావాలు, గురు శుక్రుల ప్రభావాలు ఈ యొక్క మిథున రాశి వారికి సంపూర్ణంగా ఎక్కువగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వచ్చేటువంటి ఇబ్బందులు కూడా సమసిపోయి ఆనందకరంగా జీవిస్తారు. అంతే కదండి, దెబ్బ తగిలితే కదా మనం మందు రాసుకునేది. అలాగే కొన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుటివారి యొక్క విలువ ఏంటో ఇబ్బందులు కలిగినప్పుడే తెలుస్తాయి. ఆ కోణంలో ఆలోచిస్తే మీకు శని ఒక రకంగా ఇబ్బందులు పెట్టినా మేలే చేస్తాడు. ఇక ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రధానంగా మీకు గురువు అనుకూలంగా ఉండడం వల్ల ధనపరమైనటువంటి లోటు ఏమాత్రము ఉండదు. ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రము జాగ్రత్తలు పాటించాలి. వేరే సంస్థల్లో ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. కనీసము ఈ యొక్క 1.5 నెలల వరకు కూడా జాగ్రత్తలు, 1.5 కాదండి, దాదాపుగా 2.5 నెలల పాటు మీరు కాస్త జాగ్రత్తలు పాటించాలి. కొత్త ఉద్యోగం, కొత్త సంస్థలోకి ప్రయత్నం చేయకండి. ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితం వస్తుంది. అనుకున్న స్థాయి ఉద్యోగం రాలేదని చెప్పి ఇంట్లో కూర్చునే దానికంటే భవిష్యత్ ఇంకా సమయం ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేస్తూ 2.5, 3 నెలల తర్వాతనైనా కానీ మంచి స్థితిగతులు వస్తాయి. అప్పుడు మీరు ప్రయత్నం చేసి మంచి ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. కాబట్టి వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా మీరు యాక్సెప్ట్ చేసి ఉద్యోగంలో ఉండండి. ఇది ఏతావాత ఈ యొక్క సంచార ప్రభావం వలన, గ్రహాల స్థితిగతుల వలన మిథున రాశి వారికి 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిగేటువంటి సూచనలు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక అద్భుతమైనటువంటి రోజు ఉండబోతుందండి అనేది. అది మహాశైవాఖ్య యోగముగా పిలువబడే జూలై 13వ తారీఖు రోజున ఉండేటువంటి రోజు. ఆ రోజున మనము శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క అపారమైనటువంటి కరుణా కటాక్షములు మన మీద ప్రసరింపజేసే రోజు జూలై 13. కారణం సోమవారం, ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి, కృష్ణ చతుర్దశి తిథి, ఇవన్నీ ఉన్నటువంటి రోజు. ఈ రోజున అస్సలు మిస్ చేసుకోకండి. దగ్గరలోని శివాలయంలో కానీ ఎక్కడికైనా వెళ్ళి దగ్గరలో మీరు ఆ ఈశ్వరుడికి అభిషేకము, అర్చన జరిపించుకునే ప్రయత్నం చేయండి. ఇక గమనించుకున్నట్లయితే ఆ రోజున మీకందరికీ కూడా మంచి జరగాలి, మీకు జీవితంలో అభివృద్ధి పొందాలనే సదుద్దేశంతో మన పీఠమాధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో కానీ లేదా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ మరియు సమస్యల కోసం సుదర్శన హోమం, జటిలమైన సమస్యల నివారణకి, అలాగే ఆర్థిక వ్యాపార అభివృద్ధికి లక్ష్మీ హోమము, ముఖ్యంగా పిల్లల చదువులు ఇంపార్టెంట్ కాబట్టి సరస్వతి, దక్షిణామూర్తి హోమాలతో పాటుగా నవగ్రహాలు ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ కోసమే ఆ రోజు ఉంటాయి. ఆ రోజున నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం. కాబట్టి ఆ రోజున సాయంకాలం 4 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. 3 గంటల లోపల జూలై 13 3 గంటల లోపల మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక గమనించుకున్నట్లయితే 5, 6 తేదీలలో సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ప్రధానంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకి వస్తాయి అని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 7, 8, 9, 10 ఈ తేదీలలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలత పెరుగుతుంది. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. అలాగే ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం ద్వారా అన్ని విధాలుగా మంచి జరగబోతుంది. సుఖ సంతోషాదులతో ఈ జీవితాన్ని గడుపుతారు. 11, 12 తేదీల్లో మాత్రం ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని ఎందో ఆసక్తి ఉండదు. 13, 14 తేదీల్లో మాత్రం ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా కట్టాల్సిన చలాన్లు కట్టేటువంటి అవకాశం గోచరమవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం కూడా చక్కగా ఉంటుంది. 15వ తారీఖు మాత్రం పెద్దల సహాయ సహకారాలు ఉండవు. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ, ధనపరంగా కష్టాలు కానీ ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా దత్త అష్టకము, కాలభైరవ అష్టకము రోజుకి 3 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. సమస్యలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు.
కానీ జూలై 13వ తారీఖు రోజున మాత్రం మిస్ చేసుకోకండి. ఇది మిస్ చేసుకున్నామా 2053 సంవత్సరంలో, అది మిస్ అయితే 2070 సంవత్సరంలో ఉంటుంది. కావున మనం చూస్తామో లేదో తెలియదు. కాబట్టి ఆ రోజున మాత్రం జూలై 13వ తారీఖు రోజున మాత్రం తప్పకుండా శివానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే అరుణాచలం, శ్రీకాళహస్తిలో మన పీఠమాధురంలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.